సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ధరణికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న విజేతరెడ్డి భూమి మ్యూటేషన్ విషయంలో ఓ రైతు నుంచి 20,000 లంచం డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి 12,000కు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు. డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 2 రోజుల క్రితం హుజూర్ నగర్ సంబంధించి ఒక కంప్లైంట్ ఏసీబీ ఆఫీస్ నల్గొండకు వచ్చి ఒక కంప్లైంట్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఏముందంటే హుజూర్ నగర్ మండలం సంబంధించి వాళ్ళ ఫాదర్ చనిపోయినాక వారసత్వ భూమి వాళ్ళ సంబంధించిన కొడుకులు కూతుళ్ళ పేరు మార్చడానికి తహసీల్దార్ ఆఫీసు హుజూర్ నగర్లో దరఖాస్తు ఆన్లైన్లో చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆన్లైన్ చేసిన దరఖాస్తు ప్రాసెస్ చేసి కంప్లైంట్కు ఇవ్వడానికి భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డి అతను ఫస్ట్ 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన తర్వాత నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత ఆపరేటర్ అప్పుడు ఎకరానికి ఒక 1000 చొప్పున 12 ఎకరాలు ఉంటుంది, 12,000 ఇవ్వండి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నదాన్ని మేము ఎవిడెన్స్ వీడియో ఆడియో రికార్డు చేసి అతనిపై ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు దాదాపు 3:30 ప్రాంతంలో కంప్లైనెంట్ విజేతారెడ్డి ధరణి కానీ భూభారతి ఆపరేటర్కు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. 2 రోజుల క్రితము హుజూర్ నగర్ సంబంధించి ఒక కంప్లైనెంట్ ఏసీబీ ఆఫీస్ నల్గొండకు వచ్చి